హలో వ్యూయర్స్, టెక్స్ట్ బుక్కు స్వాగతం. ఈరోజు మే 4, 2026. దేశ రాజకీయాల్లో ఈరోజు అత్యంత కీలకమైన రోజు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఈరోజే జరుగుతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం మరియు పుదుచ్చేరి రాష్ట్రాల్లో ప్రజల తీర్పు ఎలా ఉండబోతోందో అని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ రోజు జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలను ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పశ్చిమ బెంగాల్ మిగతా రాష్ట్రాల ఎన్నికల ట్రెండ్స్. ముందుగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే, ఇక్కడ ఓట్ల లెక్కింపు అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతోంది. తాజా ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం బీజేపీ మరియు అధికార తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. ప్రారంభ రౌండ్లలో బీజేపీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా టీఎంసీ కూడా గట్టి పోటీ ఇస్తోంది. ఓట్ల తేడా కేవలం ఉందల్లోనే ఉండటంతో ఫలితాలు ఎప్పుడైనా మారొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని టీఎంసీ నేతలు ఆందోళన వ్యక్తం చేయడం రాష్ట్రంలో ఉద్రిక్తకు దారితీసింది. ఇక తమిళనాడులో అధికార డీఎంకే కూటమి ముందంజలో ఉంది. కేరళలో ఎల్డీఎఫ్ మరియు యూడీఎఫ్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తుండగా అస్సాంలో బీజేపీ కూటమి, పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ కూటమి ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. తమిళ రాజకీయాల్లో విజయ్ ఎంట్రీ సంచలనం. తమిళనాడు రాజకీయాల్లో మరొక ఆసక్తికరమైన అంశం. సూపర్ స్టార్ దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీ. ఈ ఎన్నికల ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన విజయ్ పార్టీ ముఖ్యంగా యువత మరియు ఫస్ట్ టైం ఓటర్లను భారీగా ఆకర్షించినట్లు ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే లాంటి ఉద్దండులున్న తమిళ రాజకీయాల్లో విజయ్ ఎంట్రీ భవిష్యత్తులో పెను మార్పులు తీసుకురానుందని నిపుణులు అంటున్నారు. జాతీయ రాజకీయాలు. ఆప్ వర్స్ బీజేపీ. ఇక జాతీయ రాజకీయాల విషయానికి వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీకి భారీ షాక్ తగిలిన సంగతి తెలిసిందే. రాఘవ్ చద్దాతో పాటు మరో 6 ఆప్ రాజ్యసభ ఎంపీలు ఇటీవల ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అయితే పంజాబ్ ప్రభుత్వం తమపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఈ ఎంపీలందరూ రేపు మే 5న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని కలవనున్నారు. ఈ పరిణామం ఢిల్లీ మరియు పంజాబ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. తెలుగు రాష్ట్రాల రాజకీయాలు. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే నివేదికను విడుదల చేసింది. అయితే ఈ 4 సంపుటాల రిపోర్ట్లో జనాభా, విద్యా సంబంధిత వివరాలు ఉన్నప్పటికీ కులాల వారీగా రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించిన కీలకమైన డేటాను ప్రభుత్వం బహిర్గతం చేయకపోవడంపై రాజకీయ వర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి టీడీపీ, జనసేన బీజేపీ మరియు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతల మధ్య సోషల్ మీడియా వేదికగా ప్రెస్ మీట్లలో మాటల యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. అవుట్రో కంక్లూజన్ క్రూ. ఇవి రోజు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన రాజకీయ వార్తలు. 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యే సరికి తుది ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మనం వేచి చూడాల్సిందే. మరి పశ్చిమ బెంగాల్లో అధికార పీఠం ఎవరికి దక్కుతుందని మీరు భావిస్తున్నారు? అలాగే తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ